రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను బీజేపీ నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు, కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది. జహీరాబాద్కు వెంకట రమణారెడ్డి, మెదక్కు హరీష్ బాబు, మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి లక్ష్మణ్ను నియమించింది అధిష్టానం. హైదరాబాద్కు రాజా సింగ్, చేవెళ్లకు వెంకట నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి రంగారెడ్డిని నియమించింది. మహబూబ్ నగర్కు రామచంద్రరావు, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్కు గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు, ప్రభారీ, కన్వీనర్లతో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంట్ కమిటీ సభ్యులు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలపై రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు. ఈ నెలలో 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటనకు సంబంధించి ఎక్కడ సభలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైట్, కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ బీజేపీ సమావేశంలో చర్చిస్తున్నారు? ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 సీట్లు టార్గెట్గా పెట్టుకొని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే కోర్ కమిటీ సమావేశం జరిగింది. అందులో పార్టీ అంతర్గత వ్యవహారాలు, అదేవిధంగా పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో ఏకాభిప్రాయం కుదిరిందో అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల పేర్లను పరిశీలించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అందరూ నాయకులు సమన్వయంతో పనిచేసి భారీ స్థాయిలో మెజార్టీ సాధించి 10 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మిగతా నాయకులతో సమావేశం బీజేపీ కార్యాలయంలో జరుగుతుంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇన్ఛార్జీలైనటువంటి తరుణ్ చుగ్, సునీల్ బన్సాలి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, అరవింద్, సోయం బాబురావు, అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, వీళ్ళందరితో పాటు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి, బీజేపీ గెలుపుకు కావాల్సినటువంటి అంశాలేంటి అనేటువంటి విషయాలను ఇక్కడ చర్చించి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే పార్లమెంటు ఇన్ఛార్జీలుగా కూడా నియమించారు. మొత్తంగా 17 పార్లమెంటు స్థానాలకు పొలిటికల్ ఇన్ఛార్జీలు నియమించారు. ఈ పొలిటికల్ ఇన్ఛార్జీలు
అధ్యక్షులు మొత్తంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ పొలిటికల్ ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే వీరి ఆధ్వర్యంలో రానున్న పార్లమెంటు ఎన్నికలను బీజేపీ ఎదుర్కొనుంది. ప్రధానంగా 10 స్థానాలలో బీజేపీ గెలుపు లక్ష్యంగా ఈ పొలిటికల్ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు. శ్రీనివాస్, ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి? ఏర్పాట్లపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ నెలలోనే ప్రధాని 2 చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం బీజేపీ తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే కాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జాతీయ రహదారులే కావచ్చు, రైల్వే లైన్లే కావచ్చు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలే కావచ్చు, వీటన్నిటిని ప్రారంభోత్సవానికి ఒకటి అధికారికంగా ఏర్పాటు చేయాలి ఈ సమావేశం. అందులో రాజకీయ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకటి ఉత్తర తెలంగాణలో, ఒకటి దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఇటు ఆదిలాబాదే కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆ నగరాలలో ఈ ప్రధాని బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయించారు. ఒకటి దక్షిణ తెలంగాణలో ఇటు ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ నగరాలలో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభ ప్రధానిని ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ నెలలోనే ప్రధాని 2 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అంటే అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తే బాగుంటుంది. అంటే భద్రతాపరమైన విషయంతో పాటు మిగతా అంశాలను కూడా జన సమీకరణ విషయంలో కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర కమిటీ వచ్చిందని చెప్పు. మొత్తంగా ఈ నెలలో ప్రధాని 2 చోట్ల భారీ బహిరంగ సభల ఏర్పాటుకు కూడా బీజేపీ సన్నాహాలు చేస్తుందని చెప్పవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.